ఇంటర్ పరీక్షల నిర్వహణకు అన్ని ఏర్పాట్లు పూర్తి. జిల్లా ఇంటర్మీడియట్ అధికారి గోవిందరాం. సంగారెడ్డి జిల్లా కేంద్రంలో ఇంటర్ పరీక్షల నిర్వహణపై జిల్లా అధికారులతో మీడియా సమావేశం నిర్వహించిన జిల్లా ఇంటర్మీడియట్ అధికారి గోవిందరాం. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మార్చి 5వ తేదీ నుండి మార్చి 25 వరకు జరగనున్న ఇంటర్ పరీక్షల నిర్వహణకు అన్ని ఏర్పాట్లు పూర్తయినట్లు తెలిపారు. పరీక్షా కేంద్రాలలో మొబైల్ ఫోన్స్, వాచెస్ మరియు ఇతర ఎలక్ట్రానిక్ ఐటమ్స్కు అనుమతి లేదని తెలిపారు. జిల్లాలో 54 పరీక్షా కేంద్రాల్లో ఇంటర్ పరీక్షలు జరుగుతున్నట్టు తెలిపారు. ఇన్విజిలేటర్లకు కూడా సెల్ ఫోన్ అనుమతి లేదని అన్నారు. అదేవిధంగా 8:45 తర్వాత విద్యార్థులను పరీక్షా కేంద్రాలలోకి అనుమతించబోమని, ఉదయం 8:30 లోపే విద్యార్థులు తమ తమ పరీక్షా కేంద్రాల వద్దకు చేరుకోవాలని విద్యార్థులకు సూచించారు. అన్ని పరీక్షా కేంద్రాలకు విద్యుత్, శానిటేషన్, ఇతర మౌలిక వసతులు కల్పించామని, పరీక్షా కేంద్రాల్లో మెడికల్ సిబ్బంది అందుబాటులో ఉన్నారని చెప్పారు. ప్రశాంత వాతావరణంలో ఇంటర్ పరీక్షలు జరిగేలా అందరూ సహకరించాలని కోరారు. ఈ మీడియా సమావేశంలో ఎగ్జామ్ కమిటీ మెంబర్స్ శ్రీనివాస్, మురళీకృష్ణ, స్వామి, జిల్లా స్ట్రాంగ్ రూమ్ ఇన్ఛార్జ్ అవినాష్ రెడ్డితో పాటు ఇతర అధికారులు పాల్గొన్నారు. 54 ఎగ్జామినేషన్ సెంటర్స్ ఉన్నాయి. పిల్లలు మనకి ఫస్ట్ ఇయర్ పిల్లలు 16,513 మంది రాస్తున్నారు. సెకండ్ ఇయర్ పిల్లలు 18,101 స్టూడెంట్ రాస్తున్నారు. టోటల్గా 34,614 మంది స్టూడెంట్స్ మన సంగారెడ్డి జిల్లాలో 54 సెంటర్స్లో ప్రైవేట్, గవర్నమెంట్ సెక్టార్ అన్నింటిలో ఎగ్జామ్స్ రాయబోతున్నారు. ప్రతి సిఎస్డిఓ క్లోజ్డ్ వెహికల్లో సెంటర్కు క్వశ్చన్ పేపర్ తీసుకొని వెళ్ళాలి. ఎగ్జామ్ పిల్లలు రాసిన తర్వాత క్లోజ్డ్ వెహికల్లో విత్ ఎస్కార్ట్ పోస్ట్ ఆఫీస్కు ఆన్సర్ బుక్స్ తీసుకెళ్ళాలి. స్ట్రిక్ట్గా ఇది ఇన్స్ట్రక్షన్ ఇవ్వడం జరిగింది. కలెక్టర్ మేడము మళ్ళీ సిఎస్డిఓలకు టెలికాన్ఫరెన్స్లో కూడా చెప్పడం జరిగింది. కాబట్టి కలెక్టర్ గారి ఇన్స్ట్రక్షన్ ప్రకారం, మా సెక్రటరీ బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ వారి యొక్క ఇన్స్ట్రక్షన్ ప్రకారం ఎగ్జామినేషన్స్ అన్ని ప్రశాంతమైన వాతావరణంలో పిల్లలు రాయాలి. దానికి పేరెంట్స్, తర్వాత లైన్ డిపార్ట్మెంట్స్ కూడా సహకరించాలి. అండ్ పోస్ట్ ఆఫీస్ వాళ్ళకు కూడా మేము చెప్పడం జరిగింది. కొన్ని సెంటర్స్కి దూరంగా మరి ఎగ్జామ్స్ జరుగుతున్నాయి. ఎగ్జాంపుల్ కమిటీ నుంచి ఆన్సర్ బుక్స్ నారాయణఖేడ్ తీసుకొని రావాలి. అయితే మరి కమిటీలో ఎందుకు ఆన్సర్ బుక్స్ తీసుకోవట్లేదంటే అక్కడ బ్రాంచ్ ఆఫీస్ ఉందట, ఫెసిలిటీ లేదట. సో సబ్ ఆఫీస్ అనేటువంటిది నారాయణఖేడ్లో ఉంది కాబట్టి అక్కడ తీసుకొని రావాలి. విత్ ఎస్కార్ట్తో తీసుకొని క్లోజ్డ్ వెహికల్లో నారాయణఖేడ్ తీసుకొని వస్తారు. ఈ ఏర్పాటు కూడా ఒక జిల్లాలో ఒక 5-6 కాలేజ్ సెంటర్స్లో ఆ విధమైన ఇబ్బంది ఉంది. మరి మేము కన్సర్న్ సిఎస్డిఓస్ కూడా చెప్పడం జరిగింది. తర్వాత ఈ హాల్ టికెట్ పైన క్యూఆర్ కోడ్ అనేది కూడా ఉంది. ఈ క్యూఆర్ కోడ్ను స్కాన్ చేస్తే సెంటర్ లొకేషన్ అనేటువంటిది తెలిసిపోతుంది. పిల్లలు ఆ సెంటర్ కరెక్ట్గా వెళ్ళిపోవచ్చు, ఎలాంటి ఇబ్బంది ఉండదు. తర్వాత డిస్ట్రిక్ట్ కంట్రోల్ మరి బోర్డు ఇన్ఛార్జ్ నంబర్ కూడా హాల్ టికెట్ పైన ఇవ్వడం జరిగింది. సో ఏదైనా డౌట్ ఉంటే ఆ కంట్రోల్ బోర్డు ఇన్ఛార్జ్ నంబర్ కూడా ఫోన్ చేయవచ్చు. అదే రకంగా మరి పిల్లలకి ఏదైనా మెంటల్గా స్ట్రెస్ అయితే, ఏదైనా ఇబ్బందులు అవుతే ఈ యొక్క టెలిమానస్ అనేటువంటి వాళ్ళ యొక్క నంబర్ కూడా ఉంది. వాళ్ళకు కూడా ఫోన్ చేస్తే వాళ్ళు మరి పిల్లల యొక్క స్ట్రెయిన్ తగ్గించడానికి సైకాలజిస్టులు వాళ్ళ యొక్క డౌట్స్ క్లియర్ చేస్తారు, వాళ్ళ యొక్క భయాల్ని కూడా తగ్గిస్తారు. సో అలా ఫోన్ చేయడానికి మనకు నంబర్ కూడా ఇవ్వడం జరిగింది. అది 14416 అనేటువంటి నంబర్ కూడా ఇవ్వడం జరిగింది. ఆ నంబర్కు ఫోన్ చేసి కనుక్కోవచ్చు. తర్వాత ఈసారి మనకు డిస్ట్రిక్ట్ బల్క్ ఇన్ఛార్జ్ కూడా ఇవ్వడం జరిగింది.
డిస్ట్రిక్ట్ బల్క్ క్వశ్చన్ పేపర్ డిస్ట్రిక్ట్ బల్క్ ఇన్ఛార్జ్ అని కూడా మన సార్ని అవినీష్ రెడ్డి గారిని ఇవ్వడం జరిగింది. అదే రకంగా డిఈసి మెంబర్స్ ముగ్గురిని కూడా అపాయింట్ చేయడం జరిగింది. ఈ డిఈసి మెంబర్స్ ద్వారా అంటే డెక్ మెంబర్స్ ద్వారా జిల్లాలో అన్ని సెంటర్స్లో ఎగ్జామ్స్ ప్రశాంతమైన వాతావరణంలో జరపడానికి అన్ని ఏర్పాట్లు కూడా పూర్తి చేసుకున్నాం. సిఎస్డిఓ మీటింగ్ కూడా పూర్తి చేసుకున్నాం. 144 సెక్షన్స్ కూడా మరి మేము లెటర్ కూడా కలెక్టర్ గారికి ఇవ్వడం జరిగింది. వారి ద్వారా కూడా మేము తీసుకొని కన్సర్న్ సిఎస్డిఓ కూడా ఇవ్వడం జరిగింది. 144 సెక్షన్స్ కూడా సెంటర్స్ సరౌండింగ్లో ఏర్పాటు చేయడం జరిగింది. అక్కడ ఎలాంటి జిరాక్స్ సెంటర్స్ కూడా ఎగ్జామ్ టైంలో ఓపెన్ కాకుండా ఉండాలి, అన్ని క్లోజ్డ్ ఉండాలి ఎగ్జామ్ టైమింగ్ వరకు. అండ్ కరెంట్ కూడా ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా కోఆర్డినేషన్ మీటింగ్లో పార్టిసిపేట్ అయ్యారు. వాళ్ళకు కూడా కలెక్టర్ గారు ఇన్స్ట్రక్షన్ ఇవ్వడం జరిగింది. ఎలక్ట్రిసిటీ కూడా మార్నింగ్ దాదాపు 8 నుంచి 2 o'clock వరకు ఉండే విధంగా మరి ఏర్పాటు కూడా చేయమని చెప్పడం జరిగింది. తర్వాత ఈ యొక్క క్వశ్చన్ పేపర్స్ అన్నీ కూడా మేము 1st, 2nd తారీఖుల్లో ఇవన్నీ కూడా స్టోరేజ్ పాయింట్స్ 19 స్టోరేజ్ పాయింట్స్ జిల్లాలో ఉన్నాయి. వాటికి అన్నిటి కూడా మేము పంపించడం జరిగింది. తర్వాత ఇక్కడ నుంచి ఈ క్వశ్చన్ పేపర్స్ ఈ యొక్క సెంటర్స్కి వెళ్ళిన తర్వాత అక్కడ నుంచి ఎగ్జామ్స్ రాసినటువంటి ఆన్సర్ బుక్స్ అన్నీ కూడా మనకు గతంలో డిఆర్డిసి అనేది ఇక్కడ ఉండింది సంగారెడ్డిలో, దాన్ని మేడ్చల్కు షిఫ్ట్ చేయడం జరిగింది. ఈ ఆన్సర్ బుక్స్ త్రూ పోస్ట్ ఆఫీస్ ద్వారా మేడ్చల్కి వెళ్తాయి. సో పోస్ట్ ఆఫీస్ వాళ్ళకి మేము రిక్వెస్ట్ చేసేది ఏంటంటే ఈ యొక్క ఆన్సర్ బుక్స్ని 3 గంటల వరకు దాదాపుగా సెంటర్స్ నుంచి 3 గంటల వరకు తీసుకునేటువంటి వెసులుబాటు కల్పించమని కలెక్టర్ మేడం కూడా చెప్పడం జరిగింది. మేము కూడా రిక్వెస్ట్ చేశాం. సో వాళ్ళు పోస్ట్ ఆఫీస్ వాళ్ళు కూడా ఈ యొక్క మరి ఆన్సర్ బుక్ని 3 గంటల వరకు తీసుకోవాలని కూడా మేము రిక్వెస్ట్ చేస్తున్నాం. తర్వాత జిల్లాలో మనకు ఈ 54 సెంటర్లో దాదాపుగా 926 మంది ఇన్విజిలేటర్స్ అవసరం ఉంది, ఏర్పాటు చేసుకున్నాం. తర్వాత జిల్లాలో 7 స్కూల్స్ కూడా ఏర్పాటు చేసుకున్నాం సెంటర్స్. అది పటాన్ చెరువు ఆర్సీపూర్లో. అక్కడ ప్రిన్సిపాల్తో మాట్లాడడం జరిగింది. కాబట్టి స్కూల్ వాళ్ళతో కూడా మాట్లాడి ఎగ్జామ్స్ అన్నీ కూడా సవ్యంగా జరిగే విధంగా ఏర్పాటు చేసుకున్నాం. తర్వాత ఫ్లయింగ్ స్క్వాడ్ 3 టీంలను మనం ఏర్పాటు చేసుకున్నాం. తర్వాత అంతేకాకుండా సిట్టింగ్ స్క్వాడ్స్ని కూడా ఏర్పాటు చేసుకున్నాం. తర్వాత ఇన్విజిలేటర్స్ని కూడా మనం ఏర్పాటు చేసుకున్నాం. హెచ్పిసిని కూడా ఏర్పాటు చేసుకున్నాం. సో ఈసారి ఇంకొక మరి కొత్త ఇన్స్ట్రక్షన్ ఏంటంటే ఈ ఎగ్జామ్స్ అన్నీ కూడా సీసీ కెమెరా సర్వైలెన్స్లో జరుగుతున్నాయి. ప్రతి సెంటర్లో అంటే 54 సెంటర్స్లో ప్రైవేట్ గవర్నమెంట్ సెక్టార్ అన్నింటిలో కూడా సీసీ కెమెరాలు ఏర్పాటు చేయడం జరిగింది. మెయిన్ ఎంట్రన్స్ దగ్గర ఒకటి, తర్వాత లోపల ఏదైనా ఎంట్రన్స్ ఉంటే ఇన్సైడ్ ఎంట్రన్స్ దగ్గర ఒకటి, అంతేకాకుండా వరండాలలో ఉంది. అంతేకాకుండా సిఎస్డిఓలు క్వశ్చన్ పేపర్ ఓపెన్ చేసేటువంటి ఆ యొక్క రూమ్లో కూడా సీసీ కెమెరాలు అనేటువంటిది ఏర్పాటు చేయడం జరిగింది. కమాండ్ కంట్రోల్ ద్వారా ఈసారి ప్రాక్టికల్ ఎగ్జామ్స్కి ఎలాగైతే మరి అబ్జర్వ్ చేశారో పైనుంచి బోర్డు నుంచి, అదే రకంగా ఈసారి కూడా ప్రతి సెంటర్లో ఎగ్జామ్స్ ఎలా జరుగుతున్నాయి అనేటువంటిది కమాండ్ కంట్రోల్ సెంటర్ ద్వారా మానిటరింగ్ చేస్తున్నారు. సో అన్నీ కూడా బోర్డు వాళ్ళు చూస్తున్నారు. ఎలాంటి మాస్ కాపింగ్ లేకుండా అన్నీ కూడా ఎగ్జామ్స్ పిల్లలు రాయబోతున్నారు. ఎలాంటి ఇబ్బంది లేని వాతావరణంలో ఎగ్జామ్స్ రాయబోతున్నారు. కాబట్టి ఈ సమ్మర్లో కూడా ఎలాంటి ఇబ్బంది జరగకుండా పిల్లలకు మరి అక్కడ నర్సెస్ను ఏర్పాటు చేయడం జరిగింది. ఈ యొక్క మెడికల్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఈ యొక్క మెడికల్ స్టాఫ్ను ఏఎన్ఎంస్ని వాళ్ళ యొక్క మరి ఈ ఫస్ట్ ఎయిడ్ కిట్తో మరి అక్కడ ఉండాలని మరి వాళ్ళకు కూడా కలెక్టర్ మేడం ద్వారా చెప్పడం జరిగింది. సో తర్వాత ప్రిస్కిన్ కూడా అంటే పిల్లలు ఏదైనా మరి చిట్టీలు తీసుకొని రాకుండా ఫోన్లు తీసుకొని రాకుండా ఉండడానికి ప్రిస్కిన్ ఫెసిలిటీ కూడా లేడీస్ ఏమో గర్ల్స్కి ప్రిస్కిన్ చేస్తారు.
అండ్ జెంట్స్ మరి బాయ్స్కి బ్రిస్కింగ్ చేస్తారు, ఆ ఏర్పాటు కూడా చేయడం జరిగింది. అండ్ సిఎస్ డిఓలు వాళ్ళ యొక్క ఫోన్స్ అన్నీ కూడా ఈ యొక్క స్టాఫ్ పోలీస్ డిపార్ట్మెంట్ ఎస్కార్ట్ దగ్గర వాళ్ళు డిపాజిట్ చేస్తారు. అండ్ ఏ ఇన్విజిలేటర్ కూడా ఏ స్టూడెంట్ కూడా ఫోన్ లోపల తీసుకొని వెళ్ళడానికి వీల్లేదు. అలాంటి ఇన్స్ట్రక్షన్ కూడా మేము ఇవ్వడం జరిగింది. అండ్ వాచెస్ కూడా ఎలాంటి వాచ్ కూడా వాళ్ళు పెట్టుకోకుండా, ఎలాంటి ఎలక్ట్రానిక్ ఐటమ్స్ కూడా వాళ్ళు తీసుకొని వెళ్ళకుండా ఉండడానికి వాళ్ళకు కూడా ఇన్స్ట్రక్షన్ ఇవ్వడం జరిగింది. తర్వాత అంతేకాకుండా ఈసారి ఎక్కడైనా ఎవరికైనా ఇన్విజిలేటర్కి ఇబ్బంది అయినా ఒక బఫర్ స్టాఫ్ అనేటువంటిది మాకు ఇచ్చారు. అంటే స్పేర్లో ఉండే స్టాఫ్ ఎవరికైనా ఇబ్బంది అవుతే మళ్ళీ వేరే వాళ్ళని అక్కడికి పంపించి ఇబ్బంది కాకుండా చూడడానికి ఏర్పాట్లన్నీ కూడా పూర్తి చేసుకున్నాం. కాబట్టి ప్రశాంతమైన వాతావరణంలో పిల్లలు ఎగ్జామ్ రాయబోతున్నారు. ఈ సమ్మర్ ఉంది కాబట్టి వాటర్ ఫెసిలిటీ కూడా ఈ మున్సిపల్ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా వాటర్ ఫెసిలిటీ కూడా ఏర్పాటు చేస్తున్నారు. కాలేజీ వాళ్ళు కూడా ఏర్పాటు చేస్తున్నారు. కాబట్టి మరి ప్రశాంతమైన వాతావరణంలో పిల్లలు ఎగ్జామ్ రాయాలని, మరి దానికి లైన్ డిపార్ట్మెంట్స్ తర్వాత పేరెంట్స్ అందరు కూడా సహకరించాలని మరి మేము పత్రికా ముఖంగా మరి కోరుతా ఉన్నాం. థ్యాంక్ యూ. Thanks for watching NV News. Please like, share, and don't forget to comment. Please subscribe our channel and press bell icon.